హాయ్ చెప్పు పెట్టి. ఇవాళ మా మమ్మ నా కోసం ఒక చీర కడుతుంది అని చెప్పు. కుడుతుంది మా కళాని నా కోసం ఒక చీర కుడుతుంది. కళాని. అయితే ఇది నా శారీ. నా చిట్తల్లి అంటే కొంచెం మెత్తగా ఉంది కదా, నా చిట్తల్లి కోసం ఒక చీర కుడదామని చెప్పి నేను మా పిన్ని డిసైడ్ అయిపోయినాం. ఎందుకు అని అంటే నా చిట్తల్లి డ్రెస్సుల కంటే చీరలే మంచిగా కనిపిస్తుంది. బర్త్డేకి నీకు వేరే డ్రెస్ కుట్టిస్తా, కానీ నార్మల్గా ఒక చీర కుడదామని. ఒక చీర సక్సెస్ అయితే అది కరెక్ట్గా వస్తే ఇంకా కొన్ని చీరలు కుడదామని. అంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు కుడతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే చేస్తున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్ చెప్పు. ఇప్పుడు మేము ఏంటంటే హైట్ చూసుకోవాలి. లోపల సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి ఏమైంది పెట్టే. అయితే ఎంత హైట్ ఉందో అంత హైట్ మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూపి అక్క ఇది. అయితే నా చిట్తల్లి ఇంత హైట్ ఉంది, ఇంత హైట్. ఇది మనం ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అయితే చీర అంతా ఒకటే లెవెల్గా కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు. సరే, ఇదంతా ఫోల్డ్ చేసుకున్నది ఇట్లా పెట్టి కట్ చేసుకోవాలి. పట్టుకోక చూపిద్దాం. లెవెల్గా ఇట్లా ఇద్దరు ఉండాలి. నార్మల్గా కొంచెం పెట్టుకుంటా కట్ చేసుకుంటాం. ఏ చీర రెడీ. ఇక దా పెట్టి నీ హైట్ ఉందో లేదో చూద్దాం. అమ్మదా నడుము తీసి నడుము సైజ్ చూసుకొని మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలి. సెట్ చేద్దాం. ఇక్కడ పట్టుకోబెట్టి వెనకాల. ఇప్పుడు కుర్చీలు ముందుకు వచ్చేసినాయి ఇట్లా. ఇప్పుడు మనం కొంగు చూసుకుందాం. ఓకేనా? మంచిగా వచ్చిందా? ఏ గోదావరి గట్టు మీద రామచిలుకవే. వన్ స్టెప్పా? ఏం కూర్చులా? సరే ఆగా, చేయి తీసేస్తా. ఇంకొకసారి కుట్టాలి దానికి, మళ్ళీ కొంగు కుట్టేసేయాలి. మేము చట్నీ తిన్నావా? చట్నీ వాసన వస్తున్నా బతుకానికి ఇది పని. చూపి అక్క. నా చిరుతల్లి శారీ అయితే 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక నడుము దగ్గర హుక్స్ పెట్టాలి. అండ్ ఇక్కడ కుట్టేస్తే అయిపోతుంది. అంటే 1 minute శారీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఈ కొంగు దగ్గర కరెక్ట్ హైట్ ఇట్లా చూసుకొని ఇది ఓకే. ఇంత ఏందక్క ఇక్కడ పట్టుకుంటున్నా ఇప్పుడు. ఇంత ఓకే. ఈడ కూడా ఫినిష్ పెట్టేద్దాం అక్క, కరెక్ట్ వస్తుంది. చేసుకొస్తా. ఓన్లీ లేస్ కనిపించేటట్టు కొంగు పెట్టుకోవాలి. ఈ చిట్టి పాప కోసం. ఏ పాప కోసం? ఏ పాప కోసం చెప్పు. ఫ్రూటీ పాపనా? ఆల్రెడీ ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కాబట్టి మనకి లెంత్ తెలిసిపోయింది. ఇక్కడ స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. ఇంత హైట్ ఉన్నావా కనమా? ఇంత పెద్దగా ఉంది ఎందుకు కొంగు? నిజంగా ఇట్లా అమ్మ, నిజమేనా కాదా చూద్దాము.
డౌట్ వస్తుంది. డౌట్ వచ్చింది దా బెనిఫిట్ ఆఫ్ డౌట్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. కరెక్టే ఉందా? కరెక్టే వచ్చింది. కరెక్టే ఉంది. సలాన్ని నేను ముగ్గేస్తా. ఏయ్ ముగ్గు కావాలి కావాలి. ఓకే, అట్లా కాకుండా చూపిస్తావు ముగ్గు ఏదది ఒక ప్యాచ్ ఉంది. అంటే మా దగ్గర లేస్ ఉండే, ఆ లేస్ చూపిపెట్టి చూపిస్తా. ఇగో ఆగక్క. పూసలు కూడా దాని చుట్టూ ఇగో ఇది. ఈ లేస్ ఉంది. ఈ లేస్కి రౌండ్గా ఒకటి కట్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాం. అయితే చూడ్డానికి కూడా బాగుంటుంది, ఫ్లవర్ టైప్. ఒక ముగ్గు ఇవ్వండి. ముగ్గు ఒక ముగ్గు ఉండదు పెట్టి. ముగ్గు అయితే పూసలేవి? దీని చుట్టూ పూసలా, మధ్యలో పూసలా? ఎట్లా వస్తే అట్లా కొడదాం పూసలు అయితే. ఇట్లా పూసలు, ఈ పూసలు మధ్యలో ఎక్కడైనా పెట్టేద్దాం. మధ్యలో మిషన్ మీద కాకుండా చేతితోనే కొట్టేస్తున్నాం. ఇదంతా శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంగు కూడా మా పిన్ని ఇక వెరైటీ ప్యాచ్ వర్క్ చేసింది కొంచెం ఇక. అయితే ఇక్కడ మేము నడుముకి కరెక్ట్గా ఉండాలని చెప్పేసి హుక్స్ పెట్టినాం. ఇక్కడ హుక్స్ పెట్టేస్తే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. కనిపిస్తలేదు హుక్స్ వస్తుందా? ఒకటి ఈ హుక్స్ పెట్టేస్తే నడుముకి మనము సైజ్ చూసుకొని హుక్స్ కుట్టుకోవాలి. అయితే పైకి చేయబెట్టి చెయ్యొద్దు పెట్టి. ఇక్కడ తిరుగమ్మా, ఇక్కడ తిరుగు. ఈ నడుము దగ్గర ఇట్లా పెట్టేస్తే కరెక్ట్గా వండిపోతుంది. హుక్స్ ఇక్కడ పెట్టు. అంతే, చీర రెడీ. చీర రెడీ అయిపోయింది. 1 minute శారీ. ఇప్పుడు ఏంటి బాకీ అంటే అది బ్లౌజ్ ఒకటి కుట్టిచ్చేస్తే మొత్తం అవుట్లుక్. ఇంకా 2 sarees ఉన్నాయి కదా, అది కూడా మా పిన్ని రెడీ చేసేస్తుంది. తర్వాత ఇది అంటే మేము చాలా పర్ఫెక్ట్గా, మేము డిజైనర్స్ అయితే కాదు, మళ్ళీ దీంట్లో మిస్టేక్స్ అయితే తీయకండి. ఏదో మేము ఐడియాతోని ఇట్లా కుట్టుకున్నాం. అయితే నా చిరుతల్లికి ఇది ప్యాచ్ వర్క్ చాలా నచ్చి ఇట్లా పెట్టించుకుంది. ఈ ప్యాచ్ వర్క్ చాలా నచ్చి, పూసలు ఇవన్నీ చాలా నచ్చి ఇట్లా పెట్టించుకుంది. అయితే ఈ శారీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఉండే బ్లౌజ్ ఉంటుంది, అంటే మనం ఆల్రెడీ శారీ కొంచెమే అంటే కొంచెం మిగిలింది కదా, ఆ కట్ చేసుకున్న దానికి బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకుంటే అయిపోతుంది. లేకపోతే ఇట్లా చమ్కీది ఏందాక ఇది వెల్వెట్ది కూడా కుట్టించుకోవచ్చు. చిన్నపిల్లలకి బ్లాక్, గోల్డ్, సిల్వర్ ఇంకా వైట్ ఉంటే చాలు, అంటే అన్నిటికీ సెట్ అయిపోయినట్టే. బ్లాక్ గోల్డ్ కాదు, రెడ్, పింక్, బ్లూ. సరే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత అంటే నా చిటితల్లి బ్లౌజ్, శారీ, ఇంకా 2 sarees తోని మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటివరకు బాయ్. చిటితల్లికి చీరలు అయితే హాయ్ చెప్పేసినాం ఆల్రెడీ వీడియోలో కానీ. సరే చెప్పు. నా చిటితల్లికి చీర. నాకు చీర. అయితే ఇది 3 చీరలు డిజైన్ చేసేసినాం, అంటే కుట్టేసినాం అని చెప్పినా కదా. అయితే 3 చీరలు రెడీ అయిపోయినాయి. ఒక్కొక్కటిగా కట్టి చూపిద్దాం, ఓకేనా? సరే, ఫస్ట్ ఏ కలర్ కావాలి చెప్పు. ఏది చెప్పు. ఓకే, ఫస్ట్ బ్లూ. ఇక్కడ హుక్స్ పెట్టినాం, నడుము సైజ్ చూసుకొని హుక్స్ పెట్టేసి తర్వాత ఈ కింద పళ్ళు ఇట్లా వస్తుంది. పళ్ళు ఇక్కడ ఒక హుక్స్, అంటే ఇది ఊడిపోకుండా. నెక్స్ట్ నా చిటితల్లి శారీ కట్టుకుంటుంది. కట్టుకోబెట్టిగా. అర్రే అర్రే, చిట్టి శారీ రెడీ అయిపోయింది. ఇంతే, సింపుల్. సేమ్ స్టిల్ పెట్టి. ఇప్పుడు చీర నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరే, చూపి. అయ్యో, ఇది పైన ఉండాలి ఇంకా. అంతే, సింపుల్. వావ్, సూపర్ ఉంది చీర, బాగుంది కదా.
సరే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. చెప్పు, నువ్వు మాట్లాడి. అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చిన కొంచెం టైం పడుతుంది. మీకు శారీ అంటే తెలవాలి కదా ఎట్లుంది, ఎట్లా వచ్చింది అవుట్పుట్ అనేది. అందుకే ఎందుకు తీయడం, చూపించాలి. మంచిగుండు, స్టిల్స్ ఇయ్యి. ఇట్లా పెట్టు, పువ్వు పట్టుకో, ఇట్లా తిప్పు, ఇట్లా పెట్టి. తల్లి ఈ టీషర్ట్కి మ్యాచ్ అయిపోయింది కదా. స్టిల్ సరే. అయ్యో అప్పుడే అయిపోయిందా? చూపించాలి కదా వాళ్ళకు కూడా కొంచెం మంచిగా. ఈ సారీ కలర్ నచ్చింది, ఏ కలర్ సెట్ అయింది నాకు అడుగు. ఇదే కలర్ చెప్తారంట అందరూ. మరి మీకే కలర్ నచ్చిందో మీరే చెప్పాలి. చెప్పు. మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ కొట్టండి. బాయ్. బాయ్.